హలో ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. సో ఈరోజు అయితే మనం వీడియోలో గోంగూర పప్పు అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ అలాగే ఫస్ట్ కందిపప్పు తీసుకొని మిర్చి అయితే మీకు తగినంత టేస్ట్కి కారానికి తగినంత అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా మంచిగా 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికిచ్చేసేసుకొని మంచిగా మెదిపేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనం ప్యాన్ పెట్టేసేసుకొని ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు పెట్టేసుకొని ఆనియన్స్ కూడా పెట్టేసేసుకొని మంచిగా అయితే మనం ఆనియన్స్ ఎర్రగా వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే కరివేపాకు అయితే ఇలా సన్నగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే కరివేపాకులా తీసేస్తాం అంటారు కదా, అలా తీసి పడేయకుండా చక్కగా తినేసేయచ్చు అనమాట. ఈ గోంగూరే ఫ్రెండ్స్ నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది నా ఛానల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియోస్, మర్చిపోకుండా అయితే చూడండి. మీరు ఇలా స్టోర్ చేసి ఇలా చక్కగా పోపేసేసుకొని గోంగూరను కూడా మంచిగా కొంచెంసేపు ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. అండ్ ఏదైతే మనం ఇప్పుడు పోపు పెట్టేసుకున్నామో అదంతా తీసుకెళ్ళి మనం ఉడికించుకున్న పప్పులో అయితే వేసుకొని కలిపెట్టేసేసుకున్నాం. పప్పు కూడా మీరు చిక్కదనాన్ని పెట్టి ఫ్రెండ్స్, కొంతమంది కొంచెం లూజ్గా తినడానికి ఇష్టపడతారు, అలాగే కొంతమంది కొంచెం చిక్కగా ఇష్టపడతారు. సో మీకు కన్సిస్టెన్సీ ఎలా నచ్చుతుందో అలా తాలింపు వేసాక కొంచెం వేడి నీళ్ళు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. అలా పెట్టేసేసుకొని చక్కగా కొంచెంసేపు అలా మూత పెట్టేసుకొని వెరీ లో ఫ్లేమ్లో ఇలాగా పైనకి బబుల్ వచ్చేలాగా ఉడికించుకోండి ఫ్రెండ్స్. పప్పు అయితే సూపర్ టేస్ట్గా ఉంటుంది. మర్చిపోకుండా ట్రై చేసి నాకు కామెంట్స్లో కూడా చెప్పండి ఫ్రెండ్స్, మీకు ఈ వంటలు అయితే ఎలా నచ్చుతున్నాయో. అండ్ మీకు ఎవరికన్నా వేరే వీడియోస్ కావాలన్నా చెప్పండి.